నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి సార్. మనం జేజేలు కొట్టొచ్చు మన విద్యాశాఖ మంత్రికి, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మన విద్యాశాఖ మంత్రికి. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉండే అవార్డులన్నీ కూడా తీసుకొచ్చి వారికి ఇవ్వచ్చు అనేలా అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావాలని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. అది అవే దృశ్యాలు మొదటి నుంచి ప్లే చేయండి. ఒక స్కూల్ దుస్థితి చూడండి ఎలా తయారైందో. ఆ స్కూల్ దుస్థితి చూడండి. అక్కడ మందు బాటిళ్ళు, చెత్త చెదారం ఒక చెత్త కుండీ కంటే దారుణంగా తయారు చేసింది ఈ ప్రభుత్వం. స్థానిక ప్రజలు చెప్తున్నారు, అక్కడ దృశ్యాలను వాళ్ళే చూపిస్తున్నారు. చూడండి ఏముంది అక్కడ. ఇది ఒక స్కూల్ దుస్థితి. మనం సాధించిన అభివృద్ధి 80 ఏళ్ల స్వతంత్ర భారతావని, స్వాతంత్ర దినోత్సవం రేపు జరుపుకుంటాం. మన ప్రభుత్వ పాఠశాలల దౌర్భాగ్యం, సింపుల్గా చెప్పాలంటే. ఎస్ నాగమల్లేశ్వరి గారు, యువతకు వెన్నుపోటు, టీచర్స్కి వెన్నుపోటు, స్టూడెంట్స్కి వెన్నుపోటు. ఆ పాఠశాలను చూడండి మేడం ఎంత దారుణంగా తయారైందో. అవును సార్, వెన్నుపోటు పార్టీ దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. సో సార్ ఒక్క 2 minutes నాకు టైం ఇస్తే, ఇందాక నేను చెప్పింది పాప ప్రూఫ్లతో చూపించకపోతే మళ్ళీ చూపించలేదు అని అంటారు కాబట్టి ఒక్క మాట. ఎందుకనంటే ఈ క్యాండిడేట్ మీకు కూడా పంపించాను డాక్యుమెంట్ చూడండి. క్యాండిడేట్ నేమో పెద్ద అప్పలరాజు ఆయన పేరు, వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నగారి పేరు అప్పల్ నాయుడు. ఇదిగోండి 3వ పేజీలో చెక్ చేస్తే ఎవరు సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు అని అంటే విశ్వేశ్వరరావు. ఇక్కడేమో ఈయనేమో 19 ఇక్కడ వచ్చేసేమో 1998 లో పుట్టాడు. పాపం సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన అతనేమో 2003 లో పుట్టాడు అనమాట. ఇది ఓల్డ్ డాక్యుమెంట్, ఇది వచ్చేసి కొత్త డాక్యుమెంట్. ఏది మన వాళ్ళందరూ ఫైట్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ లో ఉంది సార్, ఇప్పుడు మార్చేశారు అనమాట. ఇప్పుడు సేమ్ అతని దాని మీద ఏకంగా సర్టిఫికేట్, మరి ఆ సర్టిఫికేట్ లో ఈ ఎక్కడి నుంచి సృష్టించారో ఏమో నాకు తెలియదు. ఏ క్రీడకి సంబంధించింది అది? ఇది బాక్సింగ్ సార్, బాక్సింగ్. ఓకే రైట్. బాక్సింగ్ ప్లేయర్ ఈ దేశానికి ఎన్ని మెడల్స్ తీసుకొచ్చారో, మీకు తెలియకుండా ఆయన ఎన్ని మెడల్స్ తీసుకొచ్చారో ఒలింపిక్స్ లో పాల్గొని మీకు తెలుసా? ఆయన బాక్సింగ్ లో ఎన్ని తెచ్చుంటారు, ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చుంటాయి అసలు మనకి, ఎన్ని దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చారో నాకు తెలీదు. క్లారిటీ ఇద్దాం అనుకుంటాను సార్. ఇప్పుడు పిల్లలకి బాక్సింగ్ ఎంత చక్కగా నేర్పిస్తాడు. అవును సార్, ఇంకొక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఇక్కడ చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు ఒక్క డిఎస్సి కూడా ఎందుకు ఇవ్వలేదు అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి దానికి నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను సార్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఒకటి ఉంటుంది సార్. పాపం అది మన మినిస్టర్ కి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియదు. సో ఆ పాలసీ ప్రకారం చాప్టర్ క్లాస్ 5.5 లో ఏముంటది అని అంటే, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ లో రేషియో అంటే స్టూడెంట్స్ యొక్క రేషియో, టీచర్స్ యొక్క రేషియో సరిగా లేదు కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని సరిపడే విధంగా టీచర్స్ ని అడ్జస్ట్ చేయాలి అని చెప్పేసి ఏదైతే ఎన్ఈపి 2020 అనౌన్స్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చాక 2022లో జియో నెంబర్ 117 ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మ్యాపింగ్ ఆఫ్ టీచర్స్ చేశారు సార్. అంటే మీకు ఎస్జిటి టీచర్స్ ప్రకారం 30 మంది స్టూడెంట్ కి ఒక టీచర్ ఉండాలని ఒక జియో ద్వారా తీసుకొచ్చారు, గుర్తుందో లేదో. సో దాని తర్వాత 31వ స్టూడెంట్ నుంచి మళ్ళీ ఇంకొక టీచర్ ని డెఫినెట్ గా రిక్రూట్ చేయాలి. అంటే 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత మన గవర్నమెంట్ లో జగనన్న వచ్చిన తర్వాత ఏదైతే ఈ మ్యాపింగ్ ఆఫ్ టీచర్స్ ని, ఆ రేషియోని ఫిల్ చేసిన తర్వాత, టీచర్స్ అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత 2024లో మనం డిఎస్సి ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత ఏదైతే మనకి ఎలక్షన్స్ రావడం, ఇదంతా జరిగినటువంటి విషయం. అసలు ఇవాళ ఒక స్కూల్ కి ఇంత మంది స్టూడెంట్ ఉండాలి, ఈ స్టూడెంట్ కి ఇంత మంది టీచర్లు ఉండాలి, ఈ మ్యాపింగ్ అంతా జరిగిందే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జియో నెంబర్ 117 ద్వారా. అది కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియదు. సో అంతేకాకుండా గతంలో మీరు డిఎస్సి చీట్ చేసి ఇవ్వని వాళ్ళని ఫిల్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంత ప్రాసెస్ చేసినటువంటి వ్యక్తికి మీరు సింపుల్ గా డిఎస్సి ఇవ్వలేదు, మీ హయాంలో జరగలేదు అని అంటే ఎంత సిగ్గుచేటన్ అనేది ఒకసారి లోకేష్ బాబు గారిని ఏదైతే నేషనల్
ఎడ్యుకేషన్ పాలసీ ఉందో 2020 ఒకసారి నువ్వు కూర్చొని చదువుకుంటే నాయనా నువ్వు ఎక్కడ చదువుకున్నావో ఏ సర్టిఫికెట్ లో ఏ ఎడ్యుకేషన్ మాకైతే తెలియదు కానీ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియాలనేది నా ఉద్దేశం. ఆయనకైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అయితే ఉంది. రైట్, ప్లీజ్